మనకు ఎనర్జీని ఇస్తాయి. ప్రోటీన్స్ మన బాడీ గ్రోత్ కి ప్రోటీన్స్ అనేవి చాలా అవసరం. ఫ్యాట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ లానే మనకు ఎనర్జీని ఇస్తాయి. మినరల్స్ ఇంకా విటమిన్స్ మనకు స్మాల్ క్వాంటిటీలో సరిపోతుంది. ఇవి ఎన్నో డిసీజెస్ నుంచి మనల్ని కాపాడతాయి. సో ఈ విధంగా అన్ని న్యూట్రియంట్స్ అంటే అన్ని పోషకాలు మన బాడీకి చాలా చాలా అవసరం. ఇప్పుడు మనం న్యూట్రిషన్ అంటే ఏంటో చూద్దాం. న్యూట్రిషన్ అంటే మనం ఫుడ్ ని తీసుకుంటాం కదా, ఆ ఫుడ్ ని బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. అంటే ఫుడ్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి మన శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంది. సో ఈ ప్రాసెస్ ని మనం న్యూట్రిషన్ అని అంటాం. ఇప్పుడు మనం మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఇప్పుడు మనం ప్లాంట్స్ ని చూస్తే అవి ఫుడ్ ని తీసుకునే పద్ధతి వేరుగా ఉంటుంది. అలానే మనం వేరేలా తీసుకుంటాం, యానిమల్స్ వేరేలా తీసుకుంటాయి. ఇలా మనం చూసుకుంటే ఒక్కొక్క ప్రాణి యొక్క ఆహారం తీసుకునే పద్ధతి వేరుగా ఉంటుంది. దీన్ని మనం మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ అంటాం. దీనిలో మనకి 2 టైప్స్ ఉన్నాయి, ఆటోట్రోఫిక్, హెటెరోట్రోఫిక్. ఫస్ట్ మనం ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆటో అంటే సెల్ఫ్, అంటే వాటంతటా అవే. ట్రోఫిక్ అంటే నరిష్మెంట్, అంటే ఫుడ్ అని అర్థం. సో ఏవైతే వాటంతట అవే ఫుడ్ ని తయారు చేసుకుంటాయో వాటిని మనం ఆటోట్రాఫ్స్ అని అంటాం. ఇక్కడ ఆటోట్రాఫ్స్ అంటే ప్లాంట్స్, ఎందుకంటే ప్లాంట్స్ వాటంతట అవే ఫుడ్ ని తయారు చేసుకుంటాయి కాబట్టి. సో ఈ ప్రాసెస్ ని ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అని అంటాం. ఇప్పుడు హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి చూద్దాం. ఇక్కడ హెటెరోస్ అంటే అదర్స్ అని అర్థం, ట్రోఫిక్ అంటే ఫుడ్ అని అర్థం. అంటే ఫుడ్ కోసం వేరే వాటిపై ఆధారపడే వాళ్ళని హెటెరోట్రాఫ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ యానిమల్స్ కానీ మన ఫుడ్ ను మనమే తయారు చేసుకోలేం. ప్లాంట్స్ పైన వేరే యానిమల్స్ పైన ఆధారపడతాం. సో మనం ఇంకా యానిమల్స్ హెటెరోట్రాఫ్స్. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ని హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ అని అంటాం. అసలు ప్లాంట్స్ ఫుడ్ ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాయో చూద్దాం. ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్లాంట్స్ కొన్నిటి హెల్ప్ తీసుకుంటాయి. అవేంటంటే ఇక్కడ చూడండి, సన్ నుంచి ఎనర్జీ, అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్, సాయిల్ మట్టి నుంచి వాటర్, ఇంకా మినరల్స్, ఇంకా లీవ్స్ లో క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఇది గ్రీన్ కలర్ పిగ్మెంట్, దీనివల్ల లీవ్స్ కి గ్రీన్ కలర్ వస్తుంది. వీటన్నిటి హెల్ప్ తో ప్లాంట్స్ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఈ ప్రాసెస్ ని ఫోటోసింథసిస్ అని అంటాం. ఇక్కడ